అప్పట్లో ఎవరింటికి వెళ్ళినా మనసాలలోనో మధ్యహాల్లోనో పెద్ద పెద్ద ఫోటోలు వేలాడదీసి కనిపించేవి. ధనవంతుల ఇళ్లల్లో ఆ ఫోటోల చుట్టూ అందమైన లతలు చెక్కిన కర్ర ఫ్రేములు ఉండేవి. ఎంత పెద్ద ఫోటోలుంటే అంత ధనవంతులన్న మాట. ఫోటో కింద ఫ్రేములో ఓ మూలకు ఆ ఫోటో తీసిన స్టూడియో పేరు, ఊరు వివరాలు ఉండేవి. మామూలు వాళ్ల ఇళ్లల్లో కూడా గోడలకు, దూలాలకు, వాసాలకు మేకులు కొట్టి ఫోటోలు వేలాడదీసేవారు. అలాంటప్పుడు చనిపోయిన వాళ్లవి వేరే, బతికున్న వాళ్లవి వేరే లైన్లో ఉంచే పద్ధతి పాటించేవారు. నేను ఎవరింటికి వెళ్ళినా ముందు ఆ ఫోటోలే చూసేదాన్ని. మగవాళ్లైతే కమీజు, ధోవతి లేదా కుర్తా పైజామా, ఇంకా కొందరు షేర్వానీ ధరించి ఉండేవారు. ఇక ఆడవాళ్లైతే ఉన్న నగలన్నీ పెట్టుకునేవారు. ఎక్కువ శాతం ఆడవాళ్లు 9 గజాల చీరలు మహారాష్ట్ర సంప్రదాయంలో కట్టుకుని ఉండేవారు. భార్యాభర్తల ఫోటోల్లో భర్త కుర్చీలో కూర్చుంటే భార్య ఆ పక్కనే నిలబడి ఉండటం మాత్రం నాకు నచ్చేది కాదు. ఫోటోలు దిగడమంటే స్టూడియోకు వెళ్లి దిగడమే. అయితే చాలా ఫోటోలు పెళ్లిళ్లప్పుడు తీసినవే ఉండేవి. అంటే ఇప్పట్లా ప్రీ వెడ్డింగ్ షూట్స్, హల్దీలు, మంగళ స్నానాల ఫోటోలు తీసి పబ్లిక్గా పెట్టడం కాదు. కనీసం జీలకర్ర బెల్లం, మంగళసూత్రధారణ లాంటివి కూడా తీసేవారు కారేమో. ఓ మాదిరి కలిగిన వాళ్లు పెళ్లిళ్లలాంటి శుభ సందర్భాలు అయిపోయిన ఓ 10 రోజులకు ఫోటోగ్రాఫర్ను ఇంటికి పిలిపించి ఫోటోలు తీయించుకునేవారు. అతను కెమెరాతో పాటు ఓ స్టాండు, ఫోకస్ లైటు, ఓ నల్లగుడ్డ తెచ్చుకునేవాడు. కెమెరాకు తనకు ఆ నల్లగుడ్డ కప్పుకుని ఫోటో తీసేవాడు. వధూవరులిద్దరినీ, ఆ వరుసలోనే పెద్ద వాళ్లందరినీ కుర్చీల్లో కూర్చోబెట్టి వెనుక నడివయసు వాళ్లు నిలబడేవాళ్లు. ఇక చిన్నపిల్లలకు దక్కేది కింద కూర్చునే సీటే కదా. వడ్డిస్తూ పప్పు గంటె పట్టుకుని అలాగే వచ్చిన వాళ్లు, లడ్డూ తింటూ చేతిలో పట్టుకున్న చిన్న పిల్లవాడు. ఇలా అందరూ ఉండేవారు. కొందరికి జీవితంలో ఒక్క ఫోటో కూడా తీసుకునే అవకాశం ఉండేది కాదు. అలాంటి వాళ్లు పోయినప్పుడు వాళ్ల కుటుంబ సభ్యులు ఓ పక్కన ఏడుస్తూనే శవానికి బొట్టు పెట్టి ఓ పూలదండ వేసి కుర్చీలో కూర్చోబెట్టి చుట్టూ నిలబడి ఫోటో దిగేవారు. కొందరిళ్లల్లో అలాంటి ఫోటోలు ఓ పక్కన విడిగా వేలాడేసేవారు. మా ఊర్లో మొట్టమొదటిసారిగా వెంకట నారాయణ అనే అతను ఫోటో స్టూడియో పెట్టాడు. ఆయనకు నాన్నంటే ఎంతో ఇష్టం ఉండేది. ఓ రోజు ఆయన మా ఇంటికి వచ్చి, నేను ఫస్ట్ ఫోటో మీ అమ్మాయిలదే తీస్తా, వాళ్ళిద్దర్నీ తయారు చేసి పంపండమ్మా అని అమ్మతో, మీరు ఎంటబెట్టుకుని రాండి దొరా అని నాన్నకు చెప్పి వెళ్లాడు. మాకు చెప్పలేనంత సంతోషం వేసింది. నాకప్పుడు 4 ఏళ్లు ఉంటాయేమో. డార్క్ కాఫీ కలర్ గౌన్లు మాకిద్దరికీ ఒకేలాంటివి వేసి, 2 జడలు వేసి, తెల్ల రిబ్బన్లు కట్టి, దోసపలుకు ఆకారంలో బొట్టు పెట్టి తయారు చేసింది అమ్మ. తీరా బయల్దేరేటప్పుడు నా చెప్పులు, అప్పట్లో స్లిప్పర్లే, ఎంత వెతికినా కనిపించలేదు. ఏమాయే, ఆలస్యం అయితున్నది అని నాన్న తొందరపెట్టేసరికి నాకు గుర్తొచ్చింది. అంతకు వారం కిందనే ఊరెళ్తూ చెప్పుల్లేవని బాధపట్టుంటే మా అత్త కొడుకు మధుకు ఇచ్చేశానని. సరే, ఇస్తే ఇచ్చినవ్ తీయి, అట్లనే నడిచిరా మరి అని నాన్న మమ్మల్నిద్దరినీ వెంటబెట్టుకుని కిలోమీటర్ దూరంలో ఉన్న స్టూడియోకు తీసుకువెళ్లాడు. తీరా అక్కడ ఫోటో తీసేటప్పుడు, అయ్యో, నీ చెప్పులేవమ్మా అని ఆయన అడిగాడు. లేవని నాన్న చెప్పాడు. అక్క చెప్పులతోనే ఫోటో దిగుతానంది. ఒకళ్ళు చెప్పులేసుకుని మరొకరు వేసుకోకుండా ఉంటే బాగుండదని వెంకట నారాయణ ఆలోచించి వాళ్ల కొడుకు ప్రభాకర్ను పిలిచాడు. ఫోటో స్టూడియో పేరు కూడా ప్రభాకర్ ఫోటో స్టూడియో నే. ప్రభాకర్ నా క్లాస్మేట్. వెంటనే తన స్లిప్పర్లు ఇచ్చాడు. అవి అక్క స్లిప్పర్ల కన్నా పెద్దగా ఉన్నా ఆనందంగా వాటిని వేసుకున్నాను. మాకిద్దరికీ ఒక హాఫ్ సైజు, ఇంకో ఫుల్ సైజు ఫోటో తీశాడు. ఎవరైనా నవ్వమనగానే పెదవులు, చెవుల దాకా వచ్చేటట్టు నవ్వేదాన్ని నేను. ఆ ఫోటోలో నేను నవ్వుతూ ఉంటాను. అమాయకంగా అక్క, నేను, లేత మనసులు, లో పప్పి, లల్లీల్లాగా ఉంటాము. నా సింగిల్ ఫోటోను స్టూడియో వాళ్లు టేబుల్ గ్లాస్ కింద అడ్వర్టైజ్మెంట్ కోసం పెట్టుకున్నారు. మరో 3 ఏళ్లకు నాకు పేలు బాగా పడి ఎంతకు తగ్గకపోతే బాయికట్ చేయించారు. 2-3 అంగీలాగులు కూడా కొన్నారు. ఆ డ్రెస్సుతో ఫోటో తీయిద్దామని మళ్లీ ప్రభాకర్ స్టూడియోకే తీసుకెళ్లారు నాన్న. ఆ ఫోటోలో చూస్తే నన్నెవరూ అమ్మాయి అనుకోరు. అక్కా తమ్ముడులాగా కనిపిస్తామందులో. ఈ ఫోటోలన్నీ మా ఇంట్లో గోడకు వేలాడేసి ఉండేవి. మావి ఎన్నో ఫోటోలు వెంకట నారాయణే తీశాడు. హైస్కూల్లో ప్రతి 10వ తరగతి బ్యాచ్ వీడ్కోలు రోజున గ్రూప్ ఫోటో ఆయన తీయాల్సిందే. ఆయనదంటూ ఒక స్టాండర్డ్ పోజు ఉండేది. అందరూ కూర్చున్నాక ఎవరి మోకాళ్ల మీద వాళ్ల 2 అరచేతులు పెట్టుకోవడం. ఇది తప్ప వేరే పోజు ఆయన ఒప్పుకునేవాడు కాదు. తరువాత రోజుల్లో అందరూ కలిసినప్పుడు, మేము సొంత కెమెరాతో ఫోటోలు దిగినప్పుడు, వెంకట నారాయణ పోజులో కూర్చోండి అని ఎవరో ఒకరు అనగానే అందరం నవ్వేసేవాళ్లం. ఆ తరువాత ఉదయశ్రీ, మయూరి స్టూడియోలు వెలిశాయి. నా పెళ్లి ఫోటోలు ఉదయశ్రీ వాళ్లే తీశారు. ఇప్పుడు ప్రభాకర్ స్టూడియో,
ఉదయశ్రీ అన్నీ మూతపడ్డాయి. కొన్నాళ్ల తరువాత ఆల్బంలో మా చిన్నప్పటి ఫోటోలతో బాటు తరువాత దిగిన మరికొన్ని ఫోటోలు అతికించి అప్పుడప్పుడు చూసి ఆనందించేవాళ్లం నేను, అక్క. 80ల్లో అనుకుంటా. ఒకేడు వర్షాలు బాగా పడ్డాయి. ఎందుకో ఓ నెల రోజులపాటు ఆల్బమ్స్ గాని, అలమరాలో ఉన్న మరే పుస్తకాలు గానీ చూడలేదు. తరువాత చూస్తే ఏముంది, మొత్తం చెదలు పట్టిపోయాయి. ఆల్బం పాడై అందులో మా ఫోటోలు ఏమాత్రం ఆనవాళ్లు లేకుండా పోయాయి. వాళ్ల నాన్న చనిపోయాక ప్రభాకరే ఆ స్టూడియోను నడుపుతుండేవాడు. అతన్ని కూడా నా ఫోటో ఉందేమోనని అడిగాను. అయ్యో, మొన్ననే స్టూడియో అంతా మార్చినప్పుడు చిరిగిపోతే తీసేశాం అన్నాడు. ఎంతో బాధపడ్డా. ఏమీ చేయలేకపోయాం. ఇప్పుడు ఎన్నో కెమెరాలు, సెల్ఫోన్లతో లెక్కలేనన్ని ఫోటోలు దిగినా ఆ ఫోటోలతో ఉన్న అనుబంధం, ఆ జ్ఞాపకాలు మాత్రం తిలక్ చెప్పినట్లు ఆనందం లాంటి విచారాన్ని కలిగిస్తాయి.